ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునాథుని యందు సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా ఆగమన కాల 4వ ఆదివారంలోకి ప్రవేశించి ఉన్నాం. ఈ ఆగమన కాల 4వ ఆదివారము ఇది మన కోసమే అనే ఒక సందేశము, ఒక శుభవార్త పఠనాల ద్వారాగా మనం గ్రహించుకోవాలి. ఆ శుభవార్త ఏమిటి, ఆ సందేశం ఏమిటి, ఏది మన కోసం అంటే ప్రభువు ప్రవక్తలను నియమించినది మన కోసం, వారి ద్వారాగా ప్రవచించినది మన కోసం, మనల్ని ధైర్యపరచడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని ప్రోత్సహించడానికి, మనలను ధైర్యముతో నిలబడడానికి ప్రభువు ఏర్పరిచినటువంటి గొప్ప మార్గమే ప్రవక్తల యొక్క ప్రవచనములు. ఆ ప్రవచనము ద్వారాగా ప్రభువు మనకు ఒక గుర్తును కూడా ఈరోజు ఇస్తూ ఉన్నారు. అది ఏమిటి అనగా, కన్నిక గర్భము ధరించి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానువేలు అని పేరు పెడతారు అని. అనగా దేవుని బిడ్డలారా, ఇమ్మానువేలు అంటే ప్రభువు మనతో ఉన్నారు అని. ఆ ప్రభు మనతో ఉండడం కోసమై ప్రవక్తల ద్వారాగా ముందుగానే మనకు తెలియపరచి మనకిచ్చిన వాగ్దానమును నెరవేర్చడం కోసము ఆ ప్రభువు కన్యక అయినటువంటి మరియమ్మ గారిని ఎన్నుకొని తన దూతను పంపి, ఇదిగో ఆమెను పరిశుద్ధాత్మ చేత అభిషేకించేలాగున ఆయన ప్రోత్సహించి ఉన్నారు. మరి మరియమ్మ గారిని రక్షించడం కోసమై, ఆమె మీద నిందలు పడకుండా కాపాడడం కోసమై నీతిమంతుడైనటువంటి యోసేపు గారిని నియమించుకొని, ఎటువంటి సందేహము పడకుండా నీ భార్యను మరియమ్మను నువ్వు స్వీకరించు అని మరల గాబ్రియేలు ద్వారాగా ఒక సందేశమును యోసేపు గారి చెంతకు పంపించి ఉన్నారు. ఇది అంతా కూడా ఆ దేవుడు మనపైనటువంటి ప్రేమ వలన చేసిన గొప్ప కార్యము దేవుని బిడ్డలారా. ఎందుకు అంటే మనందరము కూడా ఈ లోకమనే రణరంగములో, ఈ లోకమనే యుద్ధ భూమిలో విజయమును సాధించడమే ఒక ధ్యేయముగా పెట్టుకొని మన యుద్ధాలని కొనసాగిస్తూ ఉన్నాం. కానీ మన శత్రువు పైన విజయమును సాధించడం మన సామర్థ్యానికి మించినది, మనం ఆలోచనకు కూడా అతీతమైనది. మరి అట్టి యొక్క సామర్థ్యం కలిగినటువంటి సాతాను జయించాలి అంటే మన ప్రయత్నం మాత్రము సరిపోదు. అది ఎరిగిన దేవుడు తన బిడ్డలైన మనలను కోల్పోకుండా మనలను తన చెంత చేర్చుకోవడం కోసమై, తన హక్కున మనలను చేర్చుకోవడం కోసమై ఆయన ఇది మన కోసం ఏర్పరిచినటువంటి రక్షణ ప్రణాళిక. ఇమ్మానువేలును మన మధ్యకు ఆయన పంపిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే స్వార్థము కట్టలు తెంచుకొని మన మధ్యన ప్రవహిస్తూ ఉంది, మోసము శిఖరాలను అద్రోహిస్తూ ఉంది, న్యాయము సముద్ర మట్టానికి త్రొక్కివేయబడుతూ ఉంది, సత్యమైతే అసలు కానరాకుండానే పోతూ ఉంది. ఇక బంధాలు, బంధుత్వాలు, ప్రేమ, ఆప్యాయత అని విలువలే లేకుండా మనిషి ఈ లోకములో జీవిస్తూ ఉన్నాడు. అది మాత్రమేనా అంటే కాదు దేవుని బిడ్డలారా. అశాశ్వతమైన జీవితము కోసమే ప్రాకులాడుతూ, తాత్కాలికమైన ఆనందాలను వెతుక్కుంటూ ప్రతి ఒక్కరము కూడా నరక ద్వారాన్ని తట్టుతూ ఉన్నాం. అది చూసినటువంటి మన ప్రభువు వేదనతో, భారముతో తన బిడ్డలైన మనల్ని కోల్పోతాను అని ఆయన ముందుగానే మనల్ని హెచ్చరిస్తూ, ప్రేరేపిస్తూ తన కుమారుడును మన మధ్యకు పంపిస్తూ ఉన్నాడు. అదే ఈరోజు 2వ పట్టణంలో చూస్తూ ఉంటాం. క్రీస్తు ప్రజలుగా ప్రభు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు అని. అనగా ఇమ్మానువేలు పేరిట, మన మధ్యకు వచ్చినటువంటి క్రీస్తుని పేరిట ఆయన మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ప్రభువులో ఐక్యము కావడం కోసమై, దేవునిలో చేరడం కోసమై, మన తండ్రి అయినటువంటి దేవాతి దేవుని చెంతకు వెళ్ళడం కోసమై ఆయన ఇంత కార్యము చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. మరి ఇది అంతా మన కోసమే కాదంటారా? మన కోసము కాని ఎడలా ఎందుకు ఆయన ఇంత శ్రమించాలి, ఎందుకు ఆయన ఇంత కష్టపడాలి? ఆయనకు రక్షణ అవసరం లేదు, ఆయన రక్షించబడన అవసరం లేదు. ఎందుకంటే సకలమును సృజించిన వాడు, సకలముపైన విజయము సాధించిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయనను మించినది ఈ లోకంలో ఏదీనూ లేదే. ఆయన కోసం అయితే ఇదంతా వారు చేసేవారా? కాదు దేవుని బిడ్డలారా. ఇది మీకోసం,
ఇది మన కోసం ప్రభు ఏర్పరిచినటువంటి రక్షణ ప్రణాళిక. మరి ఎవరైతే ఇది నా కోసమని గ్రహించుకుంటారో అట్టి వారందరూ కూడా తమ జీవితాలను ప్రభు చిత్తానుసారమై, ప్రభు వాక్యానుసారమై, ప్రభు మార్గానుసారమై జీవించడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా జీవించని ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాలను వినాశనం వైపు గురి చేసుకుంటూ, ఇదిగో మేము సత్యమును అనుసరిస్తున్నాము అని, న్యాయం బట్టి జీవిస్తున్నాము అని భ్రమలో వారి జీవనాన్ని కొనసాగిస్తూ నరక ద్వారంను తట్టుతూనే ఉంటారు. అది తెరవబడగానే నరక కూటములోనికి త్రోసివేయబడుతూ ఉంటారు. కానీ ఎవరైతే ఇది నా కోసం ప్రభు ఏర్పరిచారు అని నమ్ముతారో, ఎవరైతే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి అన్యాయమును, స్వార్థమును, అసూయలను సమస్తమును ఆయన రూపుమాపి బంధాలకు, బంధుత్వాలకు, మనుషుల మధ్య ఉన్న విలువలను పెంచడం కోసం ఆయన వచ్చాడు అని నమ్ముతారు. అట్టి వారందరూ ఆయన వాక్యానుసారము జీవించి ఆ క్రీస్తు రాకడ కోసమై ఎదురు చూస్తూ, క్రీస్తులో ఒకే ప్రజలుగా జీవించడం కోసమై ఎన్ని జాతులు ఉన్నా, ఎన్ని రంగులు ఉన్నా, ఎన్ని దేశాలు ఉన్నా, ఎన్ని కులాలు ఉన్నా, ఎన్ని మతాలు ఉన్నా అందరము ఒకటే అని న్యాయమునకును, సత్యమునకును, ధర్మమునకు కట్టుబడి ప్రతి ఒక్కరూ కూడా దేవుని బిడ్డలుగా జీవనాన్ని గడుపుతూ ఉంటారు. శాంతితో, సమాధానముతో, విశ్వాసముతో, అన్నిటికంటే పైగా ఆ దేవుడు ఏ ప్రేమ చేతనైతే ఇమ్మానువేలును మన మధ్యకు పంపాడో అదే ప్రేమను కలిగి ఒకరి యందు ఒకరు జీవితాన్ని కొనసాగిస్తారు. మరి అట్టి జీవితం మనందరికీ రావాలి అని రానున్నటువంటి క్రీస్తు కోసమే సిద్ధపడుతూ మన హృదయాలను, మన యొక్క గృహములను, మనలను మనం సిద్ధపరచుకొని ఎదురు చూద్దాం. ఆ దేవాతి దేవుడు ఈ యొక్క 4వ ఆగమన కాలములో నిన్ను, నన్ను అందరినీ ఆశీర్వదించి ఆ ప్రేమమైనటువంటి దేవుని యొక్క ప్రేమ మనందరం పొందుకు జీవించాలని వేడుకుందాం. ఆమేన్.